పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. పెళ్లి చూపులు టైంలో అయింది అంటే కొంచెం సాఫ్ట్ ఉంటుంది వాయిస్. అంకుల్ మీకు అబ్బాయి ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నారు, కానీ ఒకసారి తనని రీతుని చూడండి అంకుల్. ఎక్కడో ఆస్ట్రేలియా కాదు అంకుల్, మీ కళ్ళ ముందున్న కొడుకుని చూడండి, మీకు అర్థమవుతుంది. ఇగోండి కేస్ అని వెళ్ళిపోతాడు. సో అదే అర్జున్ రెడ్డి ఆ టైంకి వచ్చేసరికి ఒక కైండ్ ఆఫ్ అగ్రెసివ్నెస్. రే అమిత్ చెప్పేది జాగ్రత్తగా విను, మనకేదైనా అయితే మనం పోతే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకళ్ళు ఉంటారా, నా లైఫ్లో ఆ పిల్లకి ఏదైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. ఇది ఇంకెప్పుడు రిపీట్ కాదని చెప్పు. ఏ వింటున్నావా? సో ఈ టైప్లో ఉంటుంది. అదే ఆయన ఆడియో లాంచ్లో కానీ ఎవరెల్స్ ప్రెస్ మీట్లో కానీ ఎవరెల్స్ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు సినిమా గురించి అంటే ఏం చెప్తాం, చూస్తారు కదా మీరు. అంటే ఐ డోంట్ వాంట్ టు ప్రామిస్ అబ్బా లైక్ అంటే ఈ సినిమా ఏ లెక్క ఉంటుంది, ఈ సినిమా చూస్తే ఎలా లేస్తారు, ఈ సినిమా 100 days ఆడుతుంది, 100 crores తీసుకొస్తుంది, ఇవన్నీ కాదు. సినిమా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, డెఫినెట్గా మీకు నచ్చుతుంది, అంతే. అది దట్ ఐ కెన్ ప్రామిస్. అంతేగాని అరే ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ని రేజ్ చేస్తా చూడు, నరసింహనాయుడు రికార్డ్స్ని దొక్కేస్తా చూడు, అట్లా నేను ఎప్పుడు చెప్పాను. సో ఈ టైప్లో ఉంటుంది. బాగుందన్న. సో మీరు మిమిక్రీ చేసుకుంటూ బాగా కష్టపడి నేర్చుకున్న వాయిస్ ఏమైనా ఉందా? అల్లు అర్జున్ గారు. అంటే నా వాయిస్ కైండ్ ఆఫ్ టెక్స్చర్కి అల్లు అర్జున్ గారి వాయిస్ చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ అంటే అది ఒక కైండ్ ఆఫ్ ఫీమేల్ ఫిబైన్ అంటారు. సో ఆ టోన్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇప్పుడు మిగిలిన వాయిసెస్ అన్నీ వెరీ సిమిలర్ ఇమిటేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సో ఆ వాయిస్లోంచే షాయజీ సిండే గారు కానివ్వండి, మేల్కోటి గారు, ఏ జన్మలోనే కాదమ్మా ఏ జన్మలోనూ నీకు వీసా రాకుండా చూసుకునే బాధ్యత నాది. సో ఇలా ఉంటుంది. మన్మధుడు కొంచెం అందులోంచే షాయజీ సిండే గారు, హే నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది, నరిటి మొగరొట్ట అని హెడ్డింగ్ పెట్టింది నువ్వే కదా, కళ్ళ భరణి అరకముంది స్త్రీ బలి బ్రేక్ తర్వాత చూడండి అని థ్రిల్లింగ్లో హెడ్డింగ్లో పెడతారు. మేము వీరప్పని పట్టుకోవడానికి నానా సంఖ్యలో నొక్కుతుంటే మీరు వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు, నేను మాట్లాడేది ఇలాగే ఉంటుంది, ఐఎమ్ సారీ. సో అందులోంచి కొంచెం డెప్త్కి వెళ్తే రావు రమేష్ గారు, పొద్దున్న లెగిస్తే పేపర్లో వేల కోట్ల స్కాములు జరిగిపోతాయి, అవి పట్టించుకోమంటారా, వీళ్ళకి విధానాలు నేర్పిస్తా కూర్చోమంటారు. అపే రోజులు మారిపోయినాయండి. మన గుడివాడ పెళ్ళిలో ఇలా అన్నాయనే క్లాష్ మంచినీళ్ళు అడిగితే ఎంత గొడవ చేసాడు అని ఎవరికన్నా చూపించండి రా, అలా వదిలేకండి రా బాబు. సో అదే టెక్చర్లోంచి మురళీ శర్మ గారి వాయిస్ కూడా తీసేసుకోవచ్చు. లైక్ భలే భలే మగాడిలో ఎంత పెద్ద ప్రాబ్లం పెట్టుకుని ఎంత సింపుల్గా ఎలా చెప్తున్నావా, రేపు నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఏదన్నా షాపింగ్ మాల్లో వదిలేమని గ్యారంటీ ఏంటి? కొన్ని జీవితాలు ఎంత బాగు చేస్తున్నా మారో. నీ సీటు చెల్లెలకి ఇచ్చి నువ్వు ఆ రామచంద్ర గారి దగ్గర పనిలో జాయిన్ అవరా, కనీసం జీతం అన్నా వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్. సో మళ్ళీ కొంచెం బేస్ పెంచుకుంటే ప్రకాష్ రాజ్ గారి వాయిస్ వచ్చేస్తుంది. సో వాయిస్ టు వాయిస్ ఒక చిన్న ఇంటర్లింక్ ఉంటుంది. సో అది మనం పట్టుకోగలిగితే వీ కెన్ డూ లాట్ ఆఫ్ వాయిసెస్. అది అల్లు అర్జున్ గారిది ఎలా పట్టుకున్నారు మీరు మరి? లైక్ అల్లు అర్జున్ గారిది స్టార్టింగ్లో దేశముదురు ఆ టైంలో కొంచెం ఫీమేల్ టచ్ ఉంటుంది. ఏంటి రోహిత్ చింగిడి దాదాగిరియా అంటే దొబ్బేస్తున్నారా? సో ఈ వాయిస్ రావడానికి నా వాయిస్ అంత దూరం వెళ్ళాలి. సో అది నేను ఒకసారి ఐస్ క్రీమ్ తిని జలుబు చేసినప్పుడు ప్రాక్టీస్ చేస్తే అసలు వెరీ యాక్యురేట్ అనిపించింది. ఓకే ఈ వాయిస్ జలుబుతోనే వస్తుందేమో అని చెప్పేసి, నాకు ఐస్ క్రీమ్ తింటే ఉత్తపుందని జలుబు వస్తుంది. సో ఐస్ క్రీములు తిని ఆ తర్వాత మళ్ళీ దాన్ని తగ్గుతూ ఉన్నప్పుడు నార్మల్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే అల్లు అర్జున్ గారు వాయిస్ వచ్చింది. సో నేను ఆ ఒక్క వాయిస్కి చాలా కష్టపడ్డా, మిగిలిన అన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వచ్చేసాను. అంటే అల్లు అర్జున్ గారిది కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు దేశముదురు టైంలో వాయిస్ అట్లా ఉంటుంది. ఏంటి రోహిత్ చింగిడి దాదాగిరియా అంటే దొబ్బేస్తున్నారా, నేను లేననుకున్నారా, ఎలా ఉంటుంది. అండ్ జూలై ఆ టైంకి వచ్చేసరికి 100 ఏళ్ళు బ్రతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమన్నా గుళ్ళు కట్టారా, ప్యాంకులకు కన్నాలు వేశారు, నీలాంటి వాడికి తమ్ముడుగా పుడితే ఎవడైనా పాతికెళ్ళిగే పోతాడు రా, ఇలా ఉంటుంది. అండ్ ఆయన సన్ ఆఫ్ సతీమూర్తిలో ఇంకా బేస్ ఎక్కువ ఉంటుంది. మన దృష్టిలో భార్య అంటే కోరి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు
మోయాలనిపించే బరువు, కానీ నా దృష్టిలో మా నాన్న అంటే ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. ఇంకా స్లో ఉంటుంది. కళ్ళు మూసుకుంటే సేమ్ ఆయన ఆయన తెలంగాణ స్లాంగ్లో మాట్లాడినప్పుడు రుద్రమాదేవి సినిమాలో కమ్మునుండవా అంటే ఒక కైండ్ ఆఫ్ బేసిస్ సస్టైన్ అవుతుంది. దాని మళ్ళీ ఆయన ఆడియో లాంచ్లో మాట్లాడినప్పుడు అసలు ఫుల్ హైపర్ యాక్టివ్ అండ్ ఫుల్ ఎనర్జెటిక్ స్టార్ అనమాట. లైక్ ఇలాంటి సినిమాలు చాలా 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 చేయాలని మేము అందరూ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ తమన్, యూ డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ వెనక్కి తిరిగి చూసుకుంటే నా హిట్ అయినటువంటి పాటలు 100 ఉంటే అందులో 90 పాటలు నీయే ఉంటాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఈరోజు మేము ఇండస్ట్రీలో ఇలా మీ ముందు స్టైలిష్ స్టార్గా కానివ్వండి, చరణ్ బ్రో మెగా పవర్ స్టార్గా కానివ్వండి, మేము అందరూ స్టార్లో ఉన్నామంటే దానికి కారణం చిట్టుమాయ వేసిన పునాది. చిరంజీవి గారు నేను చిట్టుమాయ అంటాను.